హాయ్ ఎవ్రీవన్. ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి ఖాళీల వివరాలు తెలియజేయమని అఫీషియల్ నోటీస్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటీస్ గురించిన డీటెయిల్స్ చూద్దాము. ఏపీలో ఆల్రెడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి ప్రిలిమ్స్ కూడా కంప్లీట్ అయింది. ఇంకా పీఈటీ అనేది జరగాల్సి ఉంది. దీనికి సంబంధించి కేసు అయితే కోర్టులో ఉంది. ఏపీలో ఈ మంత్ జూలై 30న హీరింగ్ జరగాలి, కానీ హీరింగ్ అనేది పోస్ట్ పోన్ అయింది. ఎప్పుడు ఏ డేట్న జరుగుతుందనే క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇంకా ఏపీ కానిస్టేబుల్ వేకెన్సీస్ డీటెయిల్స్ తెలియచేయమని అఫీషియల్ నోటీస్ అయితే మనకి ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏపీ మంగళగిరి నుండి 15న రిలీజ్ అయింది. ఈ అఫీషియల్ నోటీస్ యొక్క డీటెయిల్స్ అనేవి డిస్కస్ చేద్దాము. ముందుగా ఛానల్లో ఫస్ట్ టైం కనుక వీడియోని చూస్తున్నట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గవర్నమెంట్కి సంబంధించిన ఎటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయినా దానికి సంబంధించిన వీడియో అనేది ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించిన కేసు అయితే కోర్టులో ఉంది కదా, దానికి సంబంధించిన హీరింగ్ అనేది జూలై 30న జరగాలి, కానీ పోస్ట్ పోన్ అయింది. ఎప్పుడు ఏ డేట్న జరుగుతుందనే క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఏపీ కానిస్టేబుల్ న్యూ నోటిఫికేషన్కి సంబంధించిన ఖాళీల వివరాలు తెలియజేయమని ఈ అఫీషియల్ నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు ఆల్రెడీ ఇప్పుడు రన్నింగ్లో ఉన్న నోటిఫికేషన్ ఏదైతే ఉందో కానిస్టేబుల్ నోటిఫికేషన్ యొక్క ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత న్యూ నోటిఫికేషన్ గురించిన వివరాలు సేకరించాలి. కానీ పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వకముందే న్యూ నోటిఫికేషన్ గురించి మొత్తం ఖాళీల వివరాలు తెలియచేయమని ఒక అఫీషియల్ నోటీస్ అయితే రిలీజ్ చేశారు. డీజీపీ ఆఫీస్ నుండి అఫీషియల్ నోటీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటీస్ యొక్క డీటెయిల్స్ చూద్దాము. సబ్జెక్ట్: పోలీస్ డిపార్ట్మెంట్ వేకెన్సీస్ పొజిషన్స్ ఆఫ్ పీసీస్ అండ్ ఎస్ఐస్ సివిల్ ఏఆర్ ఏపీఎస్పీ పీటీఓ కమ్యూనికేషన్ త్రూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ఫర్మేషన్ త్రూ కాల్డ్ ఫర్ రికార్డింగ్. The officers in the address entry are requested to finish the vacancies positions in the prescribed proforma including deputation as on 30th June 2024 for direct recruitment in the police department to chief office both in the soft copy and signed copy. అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ కానిస్టేబుల్స్ అండ్ ఎస్ఐస్కి సంబంధించి సివిల్లో ఏఆర్ ఏపీఎస్పీ పీటీఓ కమ్యూనికేషన్కి సంబంధించి 30th June 2024 నాటికి మొత్తం ఖాళీల వివరాలు తెలియచేయమని ప్రొఫార్మా ఇచ్చారు. ఈ అఫీషియల్ ప్రొఫార్మా ప్రకారం ఖాళీల వివరాలు తెలియచేయమని చెప్పారు. మనం ప్రొఫార్మా చూసినట్లయితే ఈ ప్రొఫార్మాలో క్లియర్గా ఇచ్చారు ఏ విభాగాల్లో ఏ ఖాళీలు ఉన్నాయో చెప్పమని ఈ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మనకి సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఏఆర్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎస్ఏఆర్ సిపిఎల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏపీఎస్పీ కమ్యూనికేషన్ పీటీఓ అండ్ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి సివిల్ ఏఆర్ ఏపీఎస్పీ ఎస్ఏఆర్ సిపిఎల్ మెకానిక్ డ్రైవర్ కమ్యూనికేషన్ ఈ విధంగా ఏ విభాగంలో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయో చెప్పమని ఈ నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటీస్లో క్లియర్గా ఇచ్చారు ఎంతమందిని శాంక్షన్ చేశారు, ఎంతమంది వర్క్ చేస్తున్నారు, మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది. అట్ ద సేమ్ టైం డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ యాజ్ ఆన్ ద 30th June 2024 June 30, 2024 నాటికి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి తెలియచేయమని ఇచ్చారు. అదేవిధంగా నెంబర్ ఆఫ్ పోస్ట్ నోటిఫికేషన్ గివెన్ బై ద ఎస్ఎల్పిఆర్బి 28th November 2022 ఇచ్చిన నోటిఫికేషన్ యొక్క వివరాలు. ఆఫ్టర్ నోటిఫికేషన్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ యాజ్ ఆన్ ద 30th June 2024 2022 తర్వాత నుండి ప్రెజెంట్ 30th June 2024 నాటికి ఎన్ని వేకెన్సీస్ భర్తీ చేయాల్సి ఉంది అనేది తెలియచేయమన్నారు. దీని ప్రకారం క్లియర్గా తెలుస్తుంది. వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేది తెలియచేయమని మాత్రమే ఈ నోటీస్లో ఇచ్చారు. కానీ ఆల్రెడీ ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు ఎక్కడా ఇవ్వలేదు. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు కానిస్టేబుల్ ప్రిలిమ్స్ క్లియర్ చేసి పీఈటీ ప్రాక్టీస్ చేస్తున్నారో మీరు మీ ప్రాక్టీస్ని కంటిన్యూ చేయొచ్చు. నోటిఫికేషన్ అనేది రద్దు కాదు. ఈ ఖాళీలను భర్తీ చేసిన తర్వాత మాత్రమే న్యూ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించిన న్యూ నోటిఫికేషన్ కోసం మాత్రమే ఈ నోటీస్ అనేది ఇచ్చారు.
ఆల్రెడీ ఇచ్చిన నోటిఫికేషన్ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఎన్ని వేకెన్సీస్ ఉంటాయో తెలియచేయమని మాత్రమే ఈ అఫీషియల్ నోటీస్ అయితే ఇచ్చారు. 1 జనవరి 2025న జాబ్ క్యాలెండర్ ఇవ్వబోతున్నారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వాలంటే ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో తెలుసుకునేందుకు ఈ నోట్ ఇచ్చారు. న్యూ గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది తెలుసుకొని దీని ప్రకారం డిపార్ట్మెంట్ వైజ్గా ఖాళీల వివరాలను సేకరించి జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేస్తారు. అంతేగాని పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్ని రద్దు చేయరు. రద్దు చేస్తారనే ఊహాగానాలు నమ్మొద్దు. ఒకవేళ రద్దు చేస్తే అందరూ అభ్యర్థులు వయో పరిమితిని కోల్పోతారు కాబట్టి ఈ నోటిఫికేషన్ రద్దు కాదు. ఇప్పుడు రన్నింగ్లో ఉన్న నోటిఫికేషన్ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే న్యూ నోటిఫికేషన్ వస్తుంది. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఎన్ని వేకెన్సీస్ ఉంటాయో తెలియజేయమని మాత్రమే ఈ అఫీషియల్ నోటీస్ అయితే జారీ చేశారు. టెలిగ్రామ్ ఛానల్లో దీనికి సంబంధించిన అఫీషియల్ నోట్ అందుబాటులో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ లింక్ క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇటువంటి అఫీషియల్ నోట్స్ అండ్ నోటిఫికేషన్ పీడిఎఫ్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ.